హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీకెండ్ కదా, మేము క్రిస్మస్ కనుకొని నేను మా ఫ్రెండ్స్ మా అత్తయ్య గారు అందరం అలా బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్తుంటే కొంత దూరంలోని ఇక్కడ తొట్లకొండ అనే వ్యూ పాయింట్ ఒకటి ఉందని చెప్పారు చాలా మంది, చాలా బాగుంటుందని. సో అది విజిట్ చేయడానికి చూడడానికి మేమైతే ఆ ప్లేస్కి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత లొకేషన్ బాగానే ఉంది, దాని టెంపుల్ ఆపోజిట్ లోనే ఆ లొకేషన్ ఉంటుంది. చాలా చాలా బాగుంది. ఇక్కడైతే మేమైతే రీచ్ అయిపోయి 36 కిలోమీటర్లు, 1.5 అవర్స్. ఓకే, బాగానే ఉంది లొకేషన్. అయితే మా ఫ్రెండ్ నేను వచ్చాము. ఇక్కడ చాలా మంది విజిట్ చేయడానికి వచ్చారు, బయట వాళ్ళు అవుట్డోర్స్ కూడా వచ్చారు. మా ఫ్రెండ్స్కి ఒకసారి చెప్తాను. ఈ ప్లేస్ ఇక్కడ ఉందని మాకు తెలియదు, చూడడానికి వచ్చాం. చూద్దాం ఒకసారి ప్లేస్ ఎలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఒకసారి రండి మా వెనకతల. చాలా బాగానే ఉంది. ఇక్కడికి వచ్చి చూసాను, ఇక్కడ చాలా అవుట్డోర్ అందరూ కూడా వచ్చారు, బయట వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ నేను ఇదే ఫస్ట్ టైం రావడం, చాలా బాగుంది. ఇది అప్డేట్ ఇంకా చేస్తున్నారంట, ఎందుకంటే ఈ వ్యూ పాయింట్ చూడడానికి చాలా మంది ఇక్కడికి విజిట్ చేయడానికి వస్తున్నారు. మీరు కూడా చూడాలని, మీకు చూపించాలని, ఈ ప్లేస్ మీకు చూపించాలని నేనైతే అనుకుంటాను, అందుకనే ఈ వీడియో చేశాను. మీరు చూడండి, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, డౌన్ దిగడానికి అయితే స్టెప్స్ ఉన్నాయి, బాగానే ఉంది. నెక్స్ట్ బీచ్ వ్యూ లో ఉంది ఇదంతా. యాక్చువల్ గా ముందు ప్లేస్ ఇలా ఉండేది కాదట, ముందు స్టెప్స్ కూడా ఉండేవి కావు, ముందు ఇప్పుడు స్టెప్స్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, చూడండి చాలా మంది ఉన్నారు ఇక్కడ. మేము అలా చూపిస్తానికి మీకు అలాగే డౌన్ దిగుతున్నాం చూడండి. నెక్స్ట్ ఏంటంటే, మీరు కూడా ఇక్కడికి ప్లేస్ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, కిందకి దిగాము. యాక్చువల్లీ కిందకి దిగిపోయాము, లొకేషన్కి దిగిపోయాము, చాలా బాగుంది. ఇక్కడ చాలా మంది వచ్చారు. ఇక్కడైతే షూటింగ్స్ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా మ్యారేజ్ షూట్స్ అన్నీ అవుతుంది ఇక్కడ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ లొకేషన్ ఆ చివరి నుంచి మొత్తం ఆ చివరి వరకు చాలా చాలా అందంగా ఉంది. చాలా క్లైమేట్ బాగుంది. ఇక్కడికి వచ్చి కాసేపైనా కూర్చుని పీస్ఫుల్గా ఉంటుంది మనసు అయితే. చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఆ వ్యూ. మేము కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మీకు చూపించాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ వీడియో చేసాము. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి యాక్చువల్ బీచ్లో దిగిపోయాం మేమైతే. ఇక్కడ నుంచి అలా చూడండి, బ్యాక్ సైడ్ చాలా మంది ఉన్నారు. ఈ లొకేషన్, ఈ వ్యూస్ చూడడానికి చాలా మంది విజిట్ చేయడానికి వచ్చారు. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడైతే ఈ క్లైమేట్లోనే చాలా బాగుంది. క్రిస్మస్ రోజు కాబట్టి చాలా మంది ఉన్నారు, చూపిస్తాను చూడండి. ఇంకొకటి మంచి ప్లేస్ ఉంది, అక్కడ అయితే రాళ్లతో చెక్కిన ఒక వ్యూ ఉంటుంది. అది చూడడానికి ఇక్కడ విజిట్ చేస్తారు, మెయిన్ పాయింట్. యాక్చువల్గా దాన్ని చూడడానికి మేము ఇక్కడికి వచ్చాము, మీకు చూపిస్తాను. అది ఆ చివరికి ఉంటుంది, అక్కడ చాలా మంది ఉన్నారు, చాలా బాగుంటుంది. నేను విన్నాను, చాలాసార్లు చూసాను. సో మళ్ళీ ఇంకా నాకు ఈ వీడియోని చేయాలనిపించింది, మీకోసం మీకు చూపించాలని. ఆ చివరికి ఉంటుంది ఆ ప్లేస్ అయితే. చూడండి చాలా మంది ఉన్నారు, అక్కడికి వెళ్తాం ఒకసారి. చాలా బాగా ఉంది. అందరూ వచ్చారు ఇక్కడికి అయితే. క్రౌడ్ అయితే ఎక్కువనే ఉంది, బట్ మేము అలా వీడియో చేస్తూ వెళ్తున్నాం, ఓకేనా. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఒకసారి లొకేషన్ అయితే చాలా బాగానే ఉంటది, సూపర్ అదిరిపోతుంది. చాలా బాగుంది ప్లేస్ మాత్రం. అందరూ చూస్తున్నారు, ఫోటో షూట్, వెడ్డింగ్ షూట్, ప్రీ వెడ్డింగ్ షూట్, ఆల్మోస్ట్ ఆల్ వెడ్డింగ్ షూట్స్ కూడా ఇక్కడ అవుతున్నాయి కూడా. బాగుంది. ఈ లొకేషన్స్ కూడా కొంచెం అది రాళ్ళతోని బాగా వేరేగా, ఒక డిఫరెంట్ గా, ఏదో కొత్తగా ఉంటుంది. ఇక్కడికి వస్తే ఫొటోస్ అయితే తీసుకోవడానికి అయితే చాలా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇంకా ఈ స్వీట్ మెమరీస్ అయితే మర్చిపోలేము. నేనైతే మర్చిపోలేను, బాగుంది. యాక్చువల్గా ఇందులో దిగిపోయాను నేనైతే, కిందికి దిగిపోయి మా ఫ్రెండ్ నేను కూడా దిగు, అసలు లోపల ఏంటి ఉందో చూద్దాం అనుకున్నా, కానీ కిందన ఇసుక రాయి తప్ప ఏమీ లేదు. కామెడీగా ఉంది, కింద దిగి తీసి అలా ఫోటో తీసుకుంటే చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇదే వ్యూ. ఈ వ్యూ కోసం చాలా మంది ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా మంది వస్తుంటారు. నెక్స్ట్ చాలా దూరం నుంచి వస్తుంటారు. బట్ నేను వీడియో చేయడానికి అయితే, మీకు చూపించడానికే ఈ వీడియో చేయిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యూ ఏదంటే ఇదే, రాళ్ళతో చాలా బాగా, అంటే ఏదో ఒక ఆకర్షణీయంగా ఉంటది ఈ ప్లేస్ అయితే. నాకైతే నచ్చింది, మీకు నచ్చుతుందని నేను ఈ వీడియో చేశాను. సబ్స్క్రైబ్ చేస్తారని, మా ఛానల్ ఇంకా కొంచెం ముందుకు పంపిస్తారని మేము చూస్తున్నాము. చూడండి.
చూడండి ఫ్రెండ్స్, మేమైతే కూర్చున్నాము, చాలా ఎంజాయ్ చేసాము. నేను నా ఫ్రెండ్ అయితే యాక్చువల్గా అక్కడైతే ఖాళీ లేదు, బట్ మేమైతే కూర్చుని పోయాము వీడియో కోసం. పక్కన ఈ సైడ్కి చాలా మంది ఉన్నారు. నేను వీడియో కోసం ఇది చూపించాలని అక్కడ కూర్చుని పోయి మీతో జస్ట్ వీడియో చేయాలనుకుని చేశాను. యాక్చువల్గా మా అత్తయ్య కూడా చాలా హ్యాపీ. అత్తయ్య ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందమ్మా. ఇక్కడి నుంచి మాత్రం నాకు వెళ్ళాలనిపించట్లేదు. మొత్తం తిరుగుతుంటే చూడాలని అనిపిస్తుంది, తెలగటం లేదు అసలు. ఈ జనాభా నన్ను ఇదంతా చూస్తుంటే. ఎక్కడికి వచ్చాము మనం? రొట్లగొండ బీచ్కి వచ్చామమ్మా. చాలా దీనికి ఉన్నది పండగ కాబట్టి ఖాళీ లేదు అసలు ఎక్కడ కూడా. క్రిస్మస్ హాలిడేస్ వీకెండ్ కదా, సండే ఒకటి జనాభా చాలా దీనికి ఉంది. ప్లేస్లు కూడా ఖాళీ లేవు అసలు. ఇటు పక్క వెళ్దామన్నా సరే జనాభా. ఎంజాయ్ చేయడానికి మాత్రం బాగానే ఉన్నది ఇక్కడ. అయితే మా అత్తగారు నేను ఇక్కడ స్వీట్ కార్న్ అమ్ముకుంటాం. పర్లేదు, ఇక్కడే ఉండిపోతాం. ఇక్కడ స్వీట్ కార్న్ అమ్ముకుంటే బాగానే ఉంటుంది, పర్వాలేదు. సరే, లైక్ చేయమని చెప్పండి వీళ్ళని. మా అత్తయ్య ఫీలింగ్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మేము ఇలాగ విజిట్ చేస్తామని ఇక్కడికి వస్తామని అనుకోలేదు. తను మాట్లాడుతుంటే చాలా చాలా హ్యాపీగా నేనైతే ఫీల్ అయ్యాను. అలాగే మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్ అందరూ బాగానే. మీరైతే సబ్స్క్రైబ్ చేస్తారని, మా ఛానల్ చూసి లైక్ చేసి షేర్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మరిన్ని వీడియో ఇలాగే నాకు చేయాలని మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మళ్ళీ ఇలాంటి వీడియోస్ చేస్తాను. మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుస్తాను. మళ్ళీ ఇలాంటి వీడియోని, ఇలాంటి ప్లేసెస్, ఇలాంటి లొకేషన్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్లేస్ నాకు చాలా నచ్చింది. రావాలనుకున్నాను, వచ్చి మంచి ప్లేస్ చూశాను. మళ్ళీ తప్పకుండా ఇలాంటి మంచి ప్లేస్ మీకు తీసుకెళ్తాను. మీ ఇలాంటి మంచి వీడియోస్ మీ దగ్గర తీసుకొస్తాను కూడా. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా థ్యాంక్స్ ఈ వీడియో వాచింగ్ చేసినందుకు, చూసినందుకు. నెక్స్ట్ నేను ఇక్కడికి వచ్చి నేను చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ ఏంటంటే ఇలా మళ్ళీ కొన్ని మరింటి వీడియోలు చేయాలని, మళ్ళీ మీ ముందుకు నేను రావాలని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫ్రెండ్స్, చాలా థ్యాంక్స్. ఈ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఓకే.